వెల్కమ్ టు జ్ఞానధార. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము రే డయాగ్రమ్స్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ గురించి నేర్చుకుందాం. ఈ రే డయాగ్రమ్స్లో కొన్ని పదాలని వాటి సింబల్స్తో రిప్రజెంట్ చేస్తాము. మరి దీంట్లో ముఖ్యంగా ఎంఎన్ అనేది అపెర్చర్ అవుతుంది, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ అంటే ఫోకస్, పి అంటే పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కు, ఫోకస్కు, పోల్కు గుండా గీయబడినటువంటి రేఖను ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడ ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. దీనికి రెండు రే డయాగ్రమ్స్ని మనం ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. మరి దీనికి ప్యారలల్గా ఉండేటట్టు ఒక రే డయాగ్రామ్ని ఊహించుకుంటే మనకు ఇది డి దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ గుండా వెళ్తుంది. మనము ఇంకొక రే డయాగ్రామ్ని ఆ విధంగానే గీస్తే ఇక్కడ ఎన్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి ఇది కూడా రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా వెళ్తుందంటే ఫోకస్ గుండా వెళ్తుంది. సో ఈ రెండు లైన్స్ మీట్ అయ్యే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే హైలీ డిమినిష్డ్ అనమాట. అంటే మనకు చాలా చిన్న పాయింట్ సైజు ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది బియాండ్ సి అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే దీనికి అవతల ఉన్నప్పుడు, సికి అవతల ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. మరి దీనికి కూడా మనము ఒక రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి సమానంగా వెళ్ళేటువంటి ఒక రేని ఊహించుకుంటే ఇది ఈ విధంగా రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ గుండా వెళ్తుంది. తర్వాత ఇంకొక రే వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటట్టుగా మనం ఊహించుకుంటే ఇది కూడా రిఫ్లెక్టెడ్ రే అనేది అట్లే బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది. మరి ఈ రెండు లైన్స్ మీట్ అయ్యే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనకు ఎలా ఉంటుందంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి మనకు డిమినిష్డ్ అంటే చాలా చిన్న ఇమేజ్. దీంతో పోల్చినప్పుడు మనకు ఈ ఆబ్జెక్ట్తో పోల్చినప్పుడు ఇది చాలా చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది. సో మనకు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి డిమినిష్డ్గా ఉంటుంది. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి మనకు ఇది కూడా రియల్ అండ్ ఇన్వర్టెడే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదే ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడ ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. దీనికి కూడా మనము టూ లైన్స్ని ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లైన్ ఏమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఇది ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత ఫోకస్ గుండా రిఫ్లెక్టెడ్ రే అనేది వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోకస్ గుండా వెళ్ళేటువంటి రేని తీసుకుంటాము. ఇలా ఫోకస్ గుండా వెళ్ళేటువంటి రే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మరి రిఫ్లెక్టెడ్ రే అనేది ఇది కూడా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా వెళ్తుంది. మరి ఈ రెండు లైన్స్ మనకు మీట్ అయ్యే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. అది ఎక్కడ ఏర్పడుతుంది అంటే సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఏర్పడుతుంది. మరి ఇది ఎలా ఉంటుంది, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే సేమ్ సైజ్ అనమాట, సేమ్ సైజు. తర్వాత మనకు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. మరి ఇక్కడ కూడా మనం టూ రేస్ని మనము ఇమాజిన్ చేసుకొని అవి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయో ఒకసారి చూద్దాము. దీనికి ఫస్ట్ మనకు ఒకటేమో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటువంటి లైను
ఈ విధంగా వెళ్ళి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి డి దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత ఫోకస్ గుండా మనకు రిఫ్లెక్టెడ్ రే అనేది వస్తుంది. తర్వాత మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి రేఖను తీసుకుంటాము. అంటే ఈ విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి రేఖ కాబట్టి మనకు ఈ విధంగా వచ్చి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర గుండా వెళ్తుందన్నమాట రిఫ్లెక్టెడ్ రే. మరి ఈ రెండు రేసు మీట్ అయిండే చోట మనకు ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే మరి ఆబ్జెక్టు ఇమేజ్ రెండు అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మనకు కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని వస్తుంది. సో ఇమేజ్ అనేది ఎన్లార్జ్డ్గా ఉంటుంది. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి మనకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనమాట. రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. దీనికి మనం ఒక లైన్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటువంటి లైన్ ఊహించుకొని మనం ఈ విధంగా గీస్తే డి దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత అది ఫోకస్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి లైన్ తీసుకుంటాము. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే లైన్ మనం ఈ విధంగా గీసి ఈ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. సో మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడో ఏర్పడుతుందన్నమాట. అట్ ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. మరి ఇది ఎలా ఉంటుంది అంటే అంటే ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే హైలీ ఎన్లార్జ్డ్ అనమాట. హైలీ ఎన్లార్జ్డ్. తర్వాత మనకు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందో ఒకసారి చూద్దాము. మరి దీనికి ఒక రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే రైన్ని తీసుకోవాలి. అంటే ఈ విధంగా వెళ్ళి రిఫ్లెక్టెడ్ అయ్యి త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. తర్వాత పోల్ గుండా వెళ్ళేటువంటి ఒక రేని తీసుకుంటాము. ఈ విధంగా పోల్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత మనకు ఈ విధంగా రే అనేది ఫార్మేషన్ జరుగుతుంది, రిఫ్లెక్టెడ్ రే అనేది. మరి మనకు ఇమేజ్ రావాలంటే ఈ రెండింటిని పొడిగిస్తే మనకు వస్తుందన్నమాట. ఈ విధంగా పొడిగించినప్పుడు ఈ రెండు రేస్ కలుసుకునే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది వచ్చేసి మనకు బిహైండ్ ద మిర్రర్ అనమాట. బిహైండ్ ద మిర్రర్ అంటే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ ఉంటుంది అంటే బిహైండ్ ద మిర్రరు. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ మనం గమనిస్తే దీనికంటే ఇది పెద్దది. సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది వస్తుంది. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి విర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ మీకు అర్థమైనాయి అనుకుంటాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.